హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఓఎస్ విత్ మాధురి. సో ఈరోజు మనం అయోధ్యలోని బాలరాముడి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. సో మనం అయోధ్య ఎంట్రీ ఇవ్వంగానే మనం ప్రతి లైట్ పిల్లర్ మీద ఇలా గోవిందనామాలు కానీ లేకపోతే శ్రీరామ్ అని కానీ అయోధ్య అని కానీ కనిపిస్తుంది అనమాట. సో విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్. అండ్ ఇక్కడ నుంచి మనము సరయూ నదికి వెళ్తున్నాం అనమాట చూడటానికి. సో మేము ఇక్కడ ఒక గైడ్ని మాట్లాడుకున్నాం అనమాట, మొత్తం అయోధ్యలో ఉన్న సైడ్ సీయింగ్ ప్లేసెస్ కూడా చూపించడానికి. సో ఆయన ఏం చేశారంటే మెయిన్ సరయూ నది కాకుండా సో ఇక్కడ చిన్న కొలను లాగా ఉంది కదా, సో ఇక్కడికి తీసుకొచ్చారు. మా మమ్మీ ఏమో మెయిన్ నది వేరే చోటు ఉంటుంది, సరయూ నది ఇది కాదు అని చెప్పారనమాట. సో మాకు టైం కన్స్ట్రైన్ వల్ల మేము వెళ్ళలేదు, ఇక్కడే చూసుకున్నాము. రాముడు ఉన్నాడంటే రామదూతలు కూడా ఉండాలి కదా, అలాగే ఈ ప్లేస్ అంతా చాలా కోతులు ఉన్నాయి ప్రతి చోట. సో నెక్స్ట్ మనం బాలరాముడి దర్శనానికి వెళ్తున్నాము. ఈ సిటీ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. సో టూరిస్ట్ ప్లేస్గా బాగా డెవలప్ చేస్తున్నారు. సో అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా టెంపుల్, అది హనుమాన్ గర్ టెంపుల్ అనమాట. ముందు బాలరాముడిని దర్శించుకొని అటు నుంచి అంటే మనం హనుమాన్ గర్కి వెళ్దాము. సో మనం రీచ్ అయిపోయాం అనమాట రామ జన్మభూమికి. సో మేము యాక్చువల్లీ సండే వెళ్ళినట్టున్నాము, అందుకే ఎక్కువ క్రౌడ్ కూడా ఉన్నారు. అండ్ బిఫోర్ నామాలు అనమాట మా ఫేసెస్, ఆఫ్టర్ నామాలు చూపిస్తాను. మా మమ్మీది నాది ఫోటో లేదనమాట, ఇది కుంభమేళ అప్పుడు తీసుకున్న ఫోటో. ఆ రోజు రష్లో నేను మా మమ్మీ అసలు ఫోటోనే తీసుకోలేదు. సో ఇంకా క్రౌడ్ ఎందుకు ఎక్కువ ఉందంటే మనకి శ్రావణ మాసం అమావాస్య తర్వాత స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళకి పౌర్ణమి తర్వాతే స్టార్ట్ అయిపోతుంది. సో మనకన్నా 15 days ముందు అనమాట, అందుకే ఈ రష్. సో శ్రావణ మాసం వచ్చేసి వారణాసిలో బాగా స్పెషల్గా చేస్తారంట. సో అందుకే అక్కడ చూసుకొని ఇంక ఇక్కడకు అయోధ్యకు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. సో నార్మల్ టైమ్స్లో అయితే ఇంత రష్ అయితే ఉండదు. మనం కార్తీక మాసంలో ఎక్కువగా చేస్తాము కదా శివుడికి పూజ, కానీ ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక హారతులు అలా ఉంటాయంట. మనకి విత్ ఇన్ ద టెంపులే మనకి 2 kilometers పైగా నడవాల్సి వస్తుంది. సో చూసారా మళ్ళీ రామదూతలు కనిపించాయి మనకి. అండ్ మొబైల్స్, సెల్ ఫోన్ ఛార్జర్స్, బ్లూటూత్ ఇవన్నీ ప్రొహిబిటెడ్ అనమాట. సో చూడండి ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అన్నీ తీసాను. మేమంతా ఒక లైన్లో వెళ్తుంటే మా డాడీ సోలో సింగల్ లాగా ఇంకో లైన్లో వెళ్తారు ఎప్పుడు. సో ఇది చెకింగ్ ఏరియా అనమాట, బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ వరకు సెల్ ఫోన్ అయితే ఎలా ఉంటుంది. సో బ్యాగ్స్లో ఈవెన్ ప్రసాదాలు ఉన్నా కూడా తీసేస్తారు. సో మా అన్నయ్య చేతిలో గది ఉంది కదా, అది కూడా తీసేసుకున్నారు. సో మ్యాక్సిమం మనం దర్శనం అయిపోయినాక షాపింగ్ చేసుకుంటే బెటర్ అనమాట. మనకి మోక్షపురి నగరాలలో ఇది కూడా ఒకటి అనమాట. సో 7 ఉంటాయి. అయోధ్య, హరిద్వార్, ద్వారకా, కాశీ, ఉజ్జయిని, మధుర, కాంచి, ఇలా సప్తపురి నగరాలు అనమాట 7. ఇవన్నీ మోక్షం వస్తాయి అనమాట 7 నగరాలకు వెళ్తే. సో నాకు ఎంత అదృష్టం అంటే మొబైల్ మామూలుగా మనకి ఎలా ఉండదన్నమాట, కానీ మహాకుంభమేళ టైంలో ఓన్లీ మేము వెళ్ళిన రోజు మాత్రమే రష్ని కంట్రోల్ చేయలేక మొబైల్ సెల్ పాయింట్స్ దగ్గర ఫోన్ వదిలేశారనమాట. సో మీరు ఎప్పుడు టెంపుల్ని చూడలేరు ఇలా మొబైల్లో. ఆ రోజు నాకు అదృష్టము, నేను రికార్డ్ చేసుకోగలిగాను. చూసారా కుంభమేళ టైంలో ఎంత రష్ ఉందో. ఇక్కడ ఒక్క చాటే కాదు, కాశీలో కూడా మేము 8 hours లైన్లోనే నుంచున్నాం దర్శనం కోసము. కుంభమేళ టైంలో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈవెన్ మొన్న మేము వెళ్తున్నా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రామాయణం అంతా చెక్కుతున్నారనమాట గోడల మీద. ఇక్కడికి వచ్చేసామంటే ఇంక డైరెక్ట్ గర్భగుడికి వచ్చేసినట్టే. సో సూర్యుడు 7 గుర్రాల మీద వస్తున్న ఎంట్రీ గేట్ అనమాట ఇది. అసలు నైట్ టైం అయితే ఆ లైటింగ్స్తో ఎంతో బాగుంది. డైరెక్ట్గా మనం అయోధ్య కూడా రీచ్ అయిపోవచ్చు. అయోధ్యకి రైల్వే స్టేషన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మీరు కూడా బాలరాముడి దర్శనం చేసుకోవాలి కదా, చూడండి. సో మా మమ్మీకి అయితే దేవుడు ప్రతిమలా అనిపించదంట, బాలరాముడిని చూస్తే చిన్న బాబు నవ్వుతున్నట్టే అనిపిస్తారంట. ఒక లైవ్లీనెస్ ఉంటుంది బాలరాముడి ఫేస్లో. సో ఈ మంగళ దీపాలు వెలిగించిన ఈ సాంబ్రాణి పుల్లు ఉంది కదా, పెద్దది ఉంటుంది. సో మనకి ఎంట్రీ నుంచి మొత్తం టెంపుల్ అంతా కూడా అరేంజ్ చేసి ఉంటుంది. పీస్ఫుల్, కామ్ అండ్ ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. సో నాకైతే ఇది ఒక టెంపుల్లో అనిపించదు, ఒక కింగ్డమ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారా అనిపిస్తుంది రాముడికి. సో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకో 5 years అట్లా పట్టేటట్టే ఉంది. అండ్ నీట్గా డీటెయిల్డ్గా రామాయణంని కూడా మనకి చెక్కుతున్నారనమాట ఎంట్రన్స్ దగ్గర నుంచి మొత్తం టెంపుల్ సరౌండింగ్ మొత్తము. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఒక్కసారైనా అయోధ్య వెళ్ళి రావడానికి. సో మనకి మొబైల్ ఎలా ఉండదు కాబట్టి మీరు కూడా చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరే వెళ్ళి చూడవలసిందే. రికార్డ్ చేసినవి ఏమీ ఉండవు టెంపుల్ గురించి. సో నేను ఇక్కడ మా మమ్మీని కన్ఫ్యూజ్ చేశాను అనమాట. నేను జై హనుమాన్ అనేసరికి మా అమ్మ కూడా జై హనుమాన్ ఉంటుంది, జై శ్రీరామ్ అనే బదులు. ఇంకా నేను కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను. ఇక్కడ అందరూ మొబైల్తో షూట్ చేస్తున్నారు, కానీ నేను ఎందుకు వింతగా ఉన్నాను నాకు అర్థం కాలేదు, అందుకే నవ్వొచ్చింది. మా మమ్మీ మేము ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ దేవుణ్ణి కొంటారనమాట. సో ఇక్కడ బాలరాముడిని తీసుకుంటున్నాము. సో
సో నెక్స్ట్ హనుమాన్ గర్ అండ్ సీతాకుండ్ అనేది సపరేట్ వీడియో చేస్తాను. సో దట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓఎస్ విత్ మాధురి. బాయ్ గైస్.